మనం క్యాడర్లో విఓఏ గారికి అప్రూవల్ ఇచ్చిన తర్వాత మనకి మళ్ళీ విఓఏ గారి అప్లికేషన్కి వచ్చాం. ఇక్కడ మనకి రైట్ సైడ్లో కనపడుతున్నటువంటి పేరు దగ్గర ఒకసారి మనం టచ్ చేసినట్లయితే ఇందాక ఇవన్నీ రేవ్ చేంజ్ రోల్ అనేది వచ్చింది చూడండి కింద. అది కానీ మనం టచ్ చేసినట్లయితే వారికి సంబంధించి మొత్తం ఇందాక 2 ఉన్నటువంటిది మొత్తం 5 ఆప్షన్స్ వచ్చేస్తాయి అన్నమాట. ఒక్కసారి మనం ఓపెన్ చేయగానే రాకపోవచ్చు. మళ్ళీ ఒకసారి చూద్దాము. చూడండి, ఒకసారి ముందుకి వెనక్కి వచ్చినప్పుడు మనకు ఆటోమేటిక్గా ఈ 5 ఆప్షన్స్ వస్తాయి. ఈ 5 ఆప్షన్స్ వచ్చినప్పుడు ఇక వారికి అప్లికేషను పూర్తిగా ఓపెన్ అయినట్లు లెక్క అనమాట. ఇది అయిన తర్వాత వరకు ఇది చూడటం కోసం మాత్రమే. ఇప్పుడు మళ్ళీ మనం ఏపీఎం గారి లాగిన్లో వీరికి సంబంధించినటువంటి ఎస్హెచ్జీస్ అన్ట్యాగ్ చేసి మళ్ళీ కొత్త ఐడి తోటి గ్రూపులు ట్యాగ్ చేయాలి. అది ఎట్లనో చూద్దాం. దానికి మళ్ళీ ఏపీఎం గారి లాగిన్కి వెళ్ళాలన్నమాట. ఇప్పుడు మనం ఏపీఎం గారి లాగిన్లో లోకోస్ టచ్ చేసినట్లయితే ఇక్కడ లైవ్ అని చెప్పేసి మనం టచ్ చేసినట్లయితే ఇది prod.locos.in అని మీరు గమనించుకోండి. మనం admin.locosలో అప్రూవల్ కొట్టించాం, cadre.locosలో క్యాడర్ అప్రూవల్ ఇచ్చాం. ఇప్పుడు మనం మళ్ళీ prod.locos అనే దానికి వచ్చాం. ఇక్కడ బ్లాక్ అడ్మినిస్ట్రేటర్, ఇది ఏపీఎం గారు లాగిన్ బ్లాక్ అడ్మిన్లోకి వచ్చేసి ఈ ఓపెన్ చేసినప్పుడు ఈ రకంగా మనకు వస్తుంది. ఇక్కడ మనము U03 EBKY CBOs అనేది కానీ మనం టచ్ చేసినట్లయితే ఇంతకుముందు మనకి ఏమైతే రోల్స్ ఉన్నాయో అవన్నీ కనపడతాయి. ఇక్కడ మనం ఏపీ అభ్యుదయ అనేది ఓల్డ్ ఈబీకే ఐడి అనమాట. ఇప్పుడు మనం ఏమి ఇచ్చాము, AP_Parveen అని చెప్పేసి ఇచ్చాం. ఇప్పుడే చేసాం కాబట్టి ఇక్కడ స్క్రీన్లో కనపడట్లేదు. ఇక్కడ మనకి ఏపీ అభ్యుదయ అనేటటువంటి లాగిన్కి గ్రూప్స్ యాడ్ అయ్యి ఉన్నాయి. అది ఎక్కడో చూద్దాం. ఇక్కడ మనం యూజర్ మేనేజ్మెంట్ లెఫ్ట్ సైడ్లో ఉన్నటువంటి 4 ఆప్షన్లో యూజర్ మేనేజ్మెంట్లో CRPA SHG మ్యాపింగ్ అనే ఆప్షన్లోకి వెళ్ళినట్లయితే మనకి ఈ రకంగా మనకే కనపడుతుంది. మొత్తం మనం ఎవరెవరికి గ్రూప్స్ ఇచ్చాము ఏంటి అనేది కనపడుతుంది అనమాట. ఇక్కడ మనము AP_ అభ్యుదయ ఒకసారి చూద్దాం. పైన సెర్చ్ బార్లో మనం AP_ అభ్యుదయ అని కొట్టంగానే ఇక్కడ కింద అజీవిక పేరు గోవాడ అని 28 గ్రూపులు అని వచ్చినాయి. ఇక్కడ చివరి యాక్షన్లోకి వెళ్ళేసి అన్మ్యాప్ ఎస్హెచ్జీస్ అనేది ఎంచుకోవాలి. ఈ కింద 5 గ్రూపులోనే దాన్ని 20 చేద్దాం. ఒకేసారి మనం అన్నీ కూడా కలిపి సెలెక్ట్ చేసుకుందాం, కన్ఫామ్ అందాం. అన్నప్పుడు ఇవన్నీ కూడా అన్మ్యాప్ అయిపోయినాయి. ఇంకా 8 మిగిలినాయి, అవి కూడా అన్మ్యాప్ చేద్దాం. జీరో అయింది. ఈ 0 అయిన తర్వాత మళ్ళీ యాక్షన్లోనే రిమూవ్ CRP అనే ఆప్షన్ ఎంచుకోవాలి. అంటే ఇక్కడి నుంచి ఆ పేరు వెళ్ళిపోవాలన్నమాట. ఇప్పుడు వెళ్ళిపోయింది. అక్కడ మనం గమనించినట్లయితే ఆ పేరు ఇక్కడ కనపడదు. ఇందాక మనకు 36 డేటా ఉంది, ఇప్పుడు 35కి వచ్చేసింది అనమాట. ఇప్పుడు మనం ఈ పైన ఉన్నటువంటి యాడ్ CRP అజీవిక అనేది నొక్కేసి మనం ఏదైతే ఇప్పుడు ఆ విఓఏ గారికి ఇచ్చామో AP_Parveen అనేటటువంటిది మనం టైప్ చేసినట్లయితే చేసి పక్కన సెర్చ్ బార్ కానీ నొక్కినట్లయితే మనం ఇక్కడ ఐడి లేదా పేరు లేదా ఫోన్ నెంబర్ దేని ద్వారా అయినా మనం చేసుకోవచ్చు. ఇక్కడ నేను ఫోన్ నెంబర్ ఎంటర్ చేశాను. ఫోన్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత వారికి సంబంధించి పేరు, ఈమెయిల్ ఐడి, తర్వాత ఏం రోల్స్ ఇచ్చామనేది కూడా కనపడుతుంది. ఇక్కడ కన్ఫామ్ అని చెప్పేసి అందాం. కన్ఫామ్ అన్నప్పుడు ఇట్లా మనకి ప్రాసెస్ అయ్యి మనకి ఈ రకంగా వస్తుంది. ఇందాక కింద మనం గమనించినట్లయితే 35 ఉన్నాయి, ఇప్పుడు 36 పేరు కూడా యాడ్ అయిందనమాట. ఇక్కడ మనం ఒక్కసారి వారి పేరుతోటి మళ్ళీ ఈ పక్కన ఉన్నటువంటి సెర్చ్ బార్లో మనం పర్వీన్ అని చెప్పేసి కానీ మనం టచ్ చేసినట్లయితే వారికి సంబంధించినటువంటి ఐడి కనపడుతుంది మనకి. ఇక్కడ చూసారా, షేక్ పర్వీన్ అని కనబడుతుంది. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే మళ్ళీ యాక్షన్లో 3 చుక్కలు నొక్కేసి మ్యాప్ SHG అని చెప్పేసి ఆ ఊరు సెలెక్ట్ చేసుకొని ఆ ఉన్నటువంటి ఏదైతే ఇందాక అన్మ్యాప్ చేసామో ఆ 28 గ్రూపుల్ని ఇక్కడ మ్యాప్ చేయాలి. అన్ని సెలెక్ట్ చేసుకొని కన్ఫామ్ అన్నట్లయితే ఆ విఓఏ గారికి ఇవన్నీ ట్యాగ్ అవుతాయి. కొంచెం ఇట్లా టచ్ చేసినప్పుడు
ప్రాసెస్ కాలేదు అంటే ఎర్రర్ వస్తుందన్నమాట. అప్పుడు మనం ఒకసారి సింపుల్గా అట్లా వెనక్కి వెళ్ళేసి ప్రాసెస్ అయిన తర్వాత మళ్ళీ ఒకసారి వచ్చి చూసినట్లయితే మనం ట్యాగ్ చేసుకోవడానికి సులువుగా ఉంటుంది. దీనిలో మళ్ళీ అదే పనిగా మనం టచ్ చేస్తూ ఉన్నట్లయితే అది కాదు, కాబట్టి అది ఒకసారి చూసుకోండి. అయినా కూడా కాలేదు అని అంటే ఒక్కసారి లాగౌట్ అయ్యి మళ్ళీ లాగిన్ అవ్వండి, సరిపోతుంది. ఇప్పుడు ఇక్కడ మనకి చూడండి 20 ట్యాగ్ అయిపోయినాయి. కాబట్టి ఈ రకంగా మనం ఆ ఉన్నటువంటి గ్రూప్స్ ఏదైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ఇక్కడ మనం ట్యాగ్ చేసుకోవాలన్నమాట. ట్యాగ్ చేసుకున్నట్లయితే ఈ ట్యాగ్ చేసిన తర్వాత వారికి ఒక 12 అవర్స్ నుంచి 24 అవర్స్ మధ్య వారికి ఈ సర్వర్ అప్డేట్ అయిన తర్వాత వారికి డేటా వస్తుంది. ఇక్కడ మనకి షేక్ పర్వీన్కి సంబంధించి డేటా కంప్లీట్ అయిపోయింది. కాబట్టి ఈ రకంగా ఇప్పుడు వివోఏ గారి లాగిన్లోకి వెళ్ళి మనం సిఆర్పి అజీవికాలోకి వెళ్ళినట్లయితే వారికి సంబంధించినటువంటి డేటా ఏదైతే మనం అజీవిక డేటా చేయమంటున్నామో ఆ డేటా వచ్చేస్తుంది. అట్లానే మిగతా రోల్స్ కూడా యాడ్ చేశాం కాబట్టి ఎస్హెచ్జి గ్రూప్స్ లోకోస్లో చేయాల్సినటువంటి ఈ బుక్ కీపర్ రోల్లో, వివో చేయాలన్నప్పుడు వివో బుక్ కీపర్ రోల్లో ఈ రకంగా ప్రతిదీ 3కి సంబంధించినటువంటి డేటా మనం కంప్లీట్ చేసుకోవచ్చు. కాబట్టి ఈ రకంగా స్టెప్ బై స్టెప్ కానీ మనం కంప్లీట్ చేసుకున్నట్లయితే వారికి కేటాయించినటువంటి ఏదైతే వర్క్ ఉందో అదే పూర్తి స్థాయిలో మనం పూర్తి చేయడానికి అవకాశం ఉంటుంది. ఈ రకంగా అందరూ చేయాలని చెప్పేసి కోరుకుంటూ థ్యాంక్ యూ అండి అందరికి కూడా.